निर्विशेषवादी पाश्चात्य देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं, देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया, भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपाकुमाराय गोविन्दाय नमो नमः। हरे कृष्ण। సో సో ఈరోజు 5వ అధ్యాయము 34వ శ్లోకం మనం చూసుకుంటున్నాము. సో బిఫోర్ దాట్, సో మనం ఇప్పటి వరకు చూసిన శ్లోకాలు జస్ట్ రివైజ్ చేద్దాము. సో లాస్ట్ సెక్షన్లో నారదముని యొక్క ఆటోబయోగ్రఫీ, అతని యొక్క జీవన చరిత్ర గురించి మనకి చెప్పారు. అంటే వ్యాసదేవుడికి చెప్పారు, అది మనందరికి కూడా చెప్పారనమాట. భక్తిలో ఎలాగా ప్రగతి చెందుతారు, 9 స్టేజెస్, 9 స్టేజెస్ భక్తిలో ఎలా నారదముని పురోగమించారనేది ఆయన యొక్క జీవనంతో మనకి చెప్పారనమాట. సో 9 స్టేజెస్ ఏంటి? అదో శ్రద్ధ. యా, ఎస్ ప్రొజు. What are the 9 stages? Please, quickly. अधो श्रद्धा, साधु संग, भजन क्रिया, मधुरावास. हरे कृष्ण प्रभु। Yes, ma'am. साधु संग, भजन क्रिया, अनर्थ निवृत्ति, निष्ठा, रुचि, भाव, प्रेम. Yes. So నవవిధ భక్తి అది వేరు, 9 స్టేజెస్ వేరు. ఇందులో ఎలాగా స్టెప్ బై స్టెప్ ఒక భక్తుడు పురోగమిస్తాడనేది ఇందులో చెప్పారన్నమాట. అదో శ్రద్ధ అంటే లిటిల్ ఫెయిత్. మనకి కొద్దిగా శ్రద్ధ ఉంటుంది స్టార్టింగ్లో. ఆ శ్రద్ధ కూడా ఎలా వస్తుందంటే భక్తుల యొక్క కృప వల్ల. అంటే ఇప్పుడు మీరు మన హరినామ సంకీర్తనకి వెళ్తూ ఉంటాము, కీర్తన చేస్తూ వెళ్తూ ఉంటాము, ఎవరో మనల్ని చూసి వాళ్ళు కూడా విని చెప్తూ ఉంటారు. అంటే ఇది అజ్ఞాత సుకృతి అనమాట. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు భక్తిమైనటువంటి కార్యాలు చేస్తున్నారు. అలా ప్రసాదం పెడతాం, వాళ్ళు తీసుకుంటారు. సో ఈ విధంగా అది అజ్ఞాత సుకృతి అనేది బిల్డప్ అయ్యి ఒక స్టేజ్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ శ్రద్ధ అనేది డెవలప్ అవుతుంది అనమాట. భక్తుల మీద కానివ్వండి, భగవంతుడి మీద కానివ్వండి, భక్తి మీద కానివ్వండి, ఆ లిటిల్ ఫెయిత్, అది ఇంట్రెస్ట్. ఓకే, వీళ్ళు ఏదో మంచిగా చేస్తున్నారు, వెళ్ళి కొద్దిగా విందాము. సో ఆ శ్రద్ధ, అది లిటిల్ ఫెయిత్, అదో శ్రద్ధ. అదో శ్రద్ధ రావడానికి కూడా భక్తుల యొక్క కృప చాలా అవసరం. సో భక్తుల కృప లేకుండా అదో శ్రద్ధ కూడా స్టార్ట్ అవుతుంది. సో అలా అదో శ్రద్ధ తర్వాత సాధు సంఘంలోకి వస్తారు, భక్తుల యొక్క సంఘంలోకి వస్తారు. అప్పుడు భజన క్రియ స్టార్ట్ అవుతుంది అనమాట. వాళ్ళ యొక్క వర్డ్స్ని సీరియస్గా తీసుకుంటారు. వాళ్ళు కూడా భజన స్టార్ట్ చేస్తారు, చాంటింగ్, రీడింగ్, హీరింగ్. తర్వాత అనర్థ నివృత్తి అనేది స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా అనర్థ నివృత్తి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే భజన క్రియ మనం సక్రమంగా చేసినప్పుడు అనర్థ నివృత్తి స్టార్ట్ అవుతుంది. మన యొక్క అనర్థాలు మనమే చూసుకుంటాం అనమాట. మన అర్థం ముందు పెట్టినట్టే. భజన క్రియ మంచిగా చేసినప్పుడు మనల్ని మనం చూసుకోవచ్చు అనమాట. సో అనర్థ నివృత్తి ఒక 80% అయిపోయిన తర్వాత నిష్ఠా స్టేజ్ వస్తుంది. అంటే ఇంకా అనర్థాలు పూర్తిగా నశించిపోవు, ఇంకో 20% అయిన అనర్థాలు మనకి భావ స్టేజ్ వరకు ఉంటాయి అన్నమాట.
అందుకనే చాలా ఇంపార్టెంట్ మనం భక్తుల్లో దోషాలు చూడకూడదు. ఎందుకంటే భావ స్టేజ్లో కూడా అనర్థాలు ఉంటాయి. సో కొంత చాలా ప్రగతి భక్తులు, అడ్వాన్స్డ్ భక్తుల్లో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. అవి మనం చూడకూడదు. మనం ఏం చూడాలంటే వాళ్ళు ఎంత ప్రభుపాదకి శరణాగతి సేవ చేస్తున్నారు ఆస్పెక్ట్ చూడాలి. అందుకనే న్యూఫైట్స్ అంటారు. అంటే కొత్త భక్తులు అపరాధాలు ఎక్కువ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ ఫాల్స్ చూస్తూ ఉంటారు. ఎనీవేస్ పాయింట్ ఏంటంటే నిష్ట 80% అనర్థాలు పోయిన తర్వాత నిష్ట అనేది వస్తుంది. నిష్ట అంటే రాక్ సాలిడ్ అనమాట. ప్రతిరోజు నియమం అంటే నియమం, 16 మాలలు అంటే 16 మాలలు, టైం అంటే టైం, హీరింగ్ రీడింగ్ అన్ని సిస్టమేటిక్గా సేవ కానివ్వండి, రెస్పాన్సిబిలిటీ, అది నిష్ట అంటారు. తర్వాత రుచి, తర్వాత రుచి డెవలప్ అవుతుంది. యాక్చువల్గా మనకి భక్తిలో రుచి అనేది నిష్ట తర్వాత వస్తుంది అనమాట. మనకి ఇప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా రుచి ఉంటుంది, భక్తిలో కొద్దిగా టేస్ట్ వస్తుంది. అదేంటంటే జస్ట్ ఫ్లక్చువేటింగ్, ఒక చిచ్చుబుడ్డి లాగా అన్నమాట. కాసేపు వస్తుంది, తర్వాత ఆరిపోతుంది. సో నిష్ట ముందు వచ్చిన రుచి అనేది అదొక గ్లిమ్స్. భగవంతుడు మనకి ఒక దాని ఏమంటారు, అడ్వర్టైజ్మెంట్, శాంపిల్స్ అనమాట అన్ని మనం భక్తి సీరియస్గా చేయడానికి. సో ఓన్లీ ఆఫ్టర్ నిష్ట యాక్చువల్ రుచి కమ్స్. ఆ రుచి తర్వాత మరి ఆసక్తి, అంటే డీప్గా అటాచ్మెంట్ వస్తుంది భగవంతుడి మీద. తర్వాత భావ, అంటే లిటిల్ బిట్ భగవంతుడి మీద ఆ భావం అనేది వస్తుంది. ఆ భావం పూర్తిగా గాఢమైన తర్వాత ప్రేమ వస్తుంది. ఇంకా ప్రేమలో కూడా ఇంకా స్టేజెస్ ఉన్నాయన్నమాట. 5 స్టేజెస్, 9 స్టేజెస్ పద్ధతులు ఉన్నాయి. సో ఈ నవవిధ 9 స్టేజెస్ నారదముని ఎలాగా భక్తి వేదాంతుల యొక్క సాంగత్యంలో ఆయన చిన్న చిన్నగా ఎదిగారనేది ఆయన ఈ 23వ శ్లోకం నుంచి 29 శ్లోకాలు, ఈ శ్లోకాల్లో చెప్పారు. ఇంతకుముందు మనం చూసాము ఎలాగా అతను తల్లి కొంతమంది భక్తి వేదాంతలు వచ్చినప్పుడు వాళ్ళకి సేవ చేస్తూ ఉంది. ఆమెను అనుకరిస్తూ నారదముని కూడా వాళ్ళ సేవలో నిమగ్నమై ఉన్నారు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది. అంటే మనం పేరెంట్స్ భక్తి చేసినప్పుడు పేరెంట్స్ని పిల్లలు అనుకరిస్తూ ఉంటారు, వాళ్ళకేం తెలియపోయినాక. సో ఈ విధంగా మనం మన యొక్క డిపెండెంట్స్ని వాళ్ళని భక్తిలోకి తీసుకురావచ్చు అనమాట. సో నారదుని ఆ విధంగా వాళ్ళకి సేవ చేసి వాళ్ళకి వాళ్ళ యొక్క ఏమంటారు మహాప్రసాదాన్ని తిని, సో వాళ్ళ చెప్పిన కథలు విని ఆ విధంగా అతనికి భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్టలోకి వచ్చి తర్వాత ఆ కథ మీద రుచి వచ్చి వాళ్ళ చెప్పింది చక్కగా సేవ చేసి ఫైనల్గా బాబా ప్రేమ స్టేజ్కి వస్తారు. అతను ఎవరు, నేనెవరిని, సటల్ బాడీ, గ్రాస్ బాడీ, దాన్ని ఎలా భగవంతుడి సేవలో నేను నియోగించాలి, ఇవన్నీ అతనికి క్లియర్గా అర్థమైనాయి. సో అదే చెప్పిన తర్వాత 29 శ్లోకాస్ వరకు, సో 30 నుంచి 32 భగవద్గీత చూస్తున్నాను. సో 32 నుంచి 35 వరకు కర్మయోగ ప్రాసెస్ గురించి చెప్తున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు మనకి అనిపించవచ్చు, అంటే భక్తిలో 9 స్టేజెస్ చెప్పిన తర్వాత ఈ కర్మయోగ గురించి ఎందుకు చెప్తున్నారు నారదముని, అంటే స్టెప్ బ్యాక్ ఎందుకు చేస్తున్నారు? యాక్చువల్గా మీరు భగవద్గీత కూడా చూస్తే, సో భగవద్గీత భక్తి అనే అధ్యాయాలు మధ్యలో ఉంటాయి. సో ముందు కర్మయోగం వస్తుంది, తర్వాత 6 అధ్యాయాలు, ఆఖరి 6 అధ్యాయాల్లో జ్ఞానయోగం వస్తుంది. సో భక్తి అనేది మధ్యలో పెట్టారు, 6 చాప్టర్స్. సో ఎందుకనంటే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు చాలా మంచిగా విశ్లేషిస్తారు. ఆ భక్తి అనేది అసలైన ఒక వజ్రాల డబ్బా ఉంటే, డైమండ్ బాక్స్, సో పైన లిడ్ కింద లిడ్, కర్మయోగ భక్తి యోగ లాగా.
అసలైన వస్తువు డైమండ్ అనేది లోపల ఉంది భద్రంగా. సో దట్ ఈస్ భక్తి యోగా. సో టు ప్రొటెక్ట్ ఇట్ ఫ్రమ్ కర్మ అండ్ జ్ఞాన, అది మధ్యలో పెట్టారన్నమాట. ప్లస్ కర్మ యోగము, జ్ఞాన యోగము భక్తి లేకుండా అవి ఫలితాలు ఇవ్వవు. సో అందుకని అది మధ్యలో పెట్టారు. రెండింటికి భక్తి అనేది చాలా అవసరం. ప్లస్ భక్తి అధికారము చాలా మందికి ఉండదు. వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఇంద్రతృప్తి చేయడానికి వస్తారు. ఆ ఇంద్రతృప్తిలో భగ్నం జరిగినప్పుడు వాళ్ళు విరక్తులు అవుతారు. సో దాన్నే భోగ అంటారు ఒకవైపు, పెండులం ఇంకోవైపు త్యాగ అంటారు, భోగ త్యాగ. కానీ ఒక జీవి యొక్క సహజమైన స్థితి ఏంటంటే భక్తి. సో న్యాచురల్ పొజిషన్ అన్నమాట, భగవంతునికి సేవ చేయడం. ఎప్పటి వరకు అయితే ఆ స్టేజ్కి రారో వాళ్ళు భోగ త్యాగ అలా పెండులంలాగా తిరుగుతూనే ఉంటారు. సో అందుకని కర్మయోగ, జ్ఞానయోగం. సో అక్కడ ఫిక్స్ అవుతారు. కానీ భక్తులకు చాలా మంది ఫిక్స్ అవ్వరు. అటువంటి వాళ్ళ కోసము అవి ఉన్నాయన్నమాట, కర్మయోగ, జ్ఞానయోగ. చిన్న చిన్నగా వాళ్ళని కూడా భక్తిలోకి తీసుకురావడం. సో మీ అందరూ యోగా లాడర్ గురించి విన్నారా? భగవద్గీతలో భక్తి శాస్త్రి అంటే కర్మకాండ, కర్మయోగ, జ్ఞానయోగ, అష్టాంగ యోగ, భక్తి యోగ, ఈ స్టేజెస్ చెప్పారు కదా, భగవద్గీతలో వస్తుంది. ఎనివే సింపుల్గా నేను చెప్తాను, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. కర్మయోగ ఏంటంటే అటాచ్డ్ పీపుల్కి, కర్మ ద్వారా కర్మకి ఆసక్తి ఉంటారు. జ్ఞానయోగ అనేది డిటాచ్డ్ పీపుల్, యోగా త్యాగం. కానీ భక్తి అనేది మిడిల్. సో అటాచ్మెంట్ తీసుకుంటుంది, డిటాచ్మెంట్ తీసుకుంటుంది భక్తి అనేది. కానీ అటాచ్మెంట్ టు ద డివోటీస్, డిటాచ్మెంట్ విత్ ద వరల్డ్. ఈ భౌతిక ప్రపంచంతో, భౌతిక విషయాలకి అనాసక్తిగా ఉండటానికి ఆ జ్ఞానం అనే ఆస్పెక్ట్ తీసుకుంటుంది. ప్లస్ కర్మ నుంచి మనం ఆ కర్మని భగవంతుని కోసం, భక్తుల కోసం ఎలా చేయాలి, వాళ్ళ సంతృప్తి కోసం ఎలా చేయాలి, ఆ ఆసక్తి అనేది అక్కడి నుంచి తీసుకుంటుంది. ఈ రెండింటిని కలిపి భక్తి అవుతుంది అనమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం అవడానికి. సో ఎగ్జాంపుల్, ఉదాహరణ, గృహస్థ భక్తులు జనరల్గా చాలా హౌస్ క్లీన్గా ఉంచుకుంటారు. సో ఎందుకంటే నా ఇల్లు ఇది, సో దీన్ని నేను చక్కగా ఉంచుకోవాలి, ఆ నా అనే భావం ఉంటుంది అనమాట. బ్రహ్మచారీస్, నేను జనరల్గా చెప్తున్నాను, ఇట్స్ నాట్ ఏ యూనివర్సల్ ప్రిన్సిపల్. ఆశ్రమాలు అంత క్లీన్గా ఉండవు బ్రహ్మచారీస్, ఎందుకంటే కలియుగ బ్రహ్మచారీస్ అంటే. సో ఎందుకంటే వాళ్ళకి ఇది నాది అని ఐడెంటిఫికేషన్ లేదు. ఎందుకంటే వాళ్ళు డిటాచ్మెంట్ అంతా వదిలేసి వచ్చారన్నమాట. ప్లస్ ఇక్కడ కూడా ఆ విరక్తి భావం అనేది కొంత ఉంటుంది, కాబట్టి నాది అనేది ఇంకా రాలేదు ఐడెంటిఫికేషన్. వేరే వాళ్ళు చేసుకుంటారులే, నాకెందుకు. సో చూస్తున్నారా, డిటాచ్మెంట్ ఎక్కువ ఉంది కానీ అటాచ్మెంట్ లేదు. గృహస్థులకి అటాచ్మెంట్ ఉంది, అక్కడ డిటాచ్మెంట్ లేదు. కానీ భక్తి అంటే ఏంటంటే, బ్రహ్మచారి అయినా కానీ గృహస్థ అయినా కానీ వాళ్ళ ఏ భావంతో ఉండాలంటే, ఇది కృష్ణుడిది, ఇది గురువు గారి సంపత్తి, వాళ్ళ ప్రాపర్టీ, నేను చక్కగా చూసుకోవాలి, దీన్ని నేను క్లీన్గా ఉంచుకోవాలి, నా ఆశ్రమాన్ని క్లీన్గా ఉంచాలి, ఎందుకంటే గురువు గారిది, నాది కాదు. ఐడెంటిఫికేషన్ అక్కడ అటాచ్మెంట్ వస్తుంది అనమాట. ఓన్లీ డిటాచ్మెంట్ యూజ్లెస్. నాది కాదు అంటే నేను దాన్ని సక్రమంగా పట్టించుకోను. ఇంకో ఎక్స్ట్రీమ్ అంటే ఇది నాది కాబట్టి నేను మంచిగా చూస్తున్నాను, అది కూడా కరెక్ట్ కాదు. సో దిస్ ఈజ్ గురూస్ ప్రాపర్టీ, కృష్ణుడిది, కాబట్టి నేను మంచిగా చూసుకోవాలి. సో దట్ ఈస్ రైట్ యాటిట్యూడ్ అనమాట. సో అది భక్తి. అటాచ్మెంట్, డిటాచ్మెంట్ రెండు ఉంటాయి అందులో. ఎనీవేస్, సో ఐ వాస్ టెల్లింగ్ అబౌట్ యోగా ల్యాడర్. మీకు జస్ట్ చూపిస్తాను.
హరే కృష్ణ హరే ప్రభుజీ వినబడట్లేదు ప్రభు, మ్యూట్ లోకి వెళ్ళిపోయినట్టు. హరే కృష్ణ హరే కృష్ణ ఎస్ ప్రభు. హరి హరి. హరే కృష్ణ హరే కృష్ణ. ఓకే ప్రభు, ఓకే. సో అందుకని మనిషి ఎప్పుడు స్టార్ట్ ఉందంటే కొంత ధర్మాన్ని పాటించాలి. ఈ వర్ణాశ్రమ ధర్మ అంటారు కదా, అది పాటించిన తర్వాతే వాడు మనిషి అనమాట. ఆ ధర్మం పాటించినప్పుడు వాడు జంతువుతో సమానం. సో యానిమలిస్టిక్ లైఫ్ అంటాం. ఆ కర్మకాండ అంటే ఎప్పుడైతే శాస్త్రాన్ని పాటిస్తూ వాడు ఇంద్రియ తృప్తి చేస్తూ ఉంటాడో, ఇంద్రియ తృప్తి కోసం శాస్త్రాన్ని పాటిస్తాడు, అతను కర్మకాండ అంటారు. 99% మన వేదాలు వ్యాసదేవుడు రాసినంత కర్మకాండ అనమాట. ఎందుకంటే మెజారిటీ ఎందుకు వస్తారు ఇక్కడికి, భౌతిక ప్రపంచానికి ఇంద్రియ తృప్తి చేసుకోవడానికే వస్తాం. కాబట్టి వాళ్ళ కోసం కర్మకాండ, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ ఉంటాయి. స్వర్గలోకానికి వెళ్ళటం, రావటం. కానీ ఈ 14 బోలాలని తిరుగుతూ ఉంటారు అన్నమాట కర్మకాండ. సో అలా తిరుగుతూ అరే హెవెన్కి వెళ్ళినా కానీ, స్వర్గంకి వెళ్ళినా కానీ అక్కడ ఇంద్రియ తృప్తి చేసి మళ్ళీ అన్ని క్షీణించిన తర్వాత మళ్ళీ ఇక్కడికే రావాలి. సో అలా వాడికి కొద్దిగా బుద్ధి వస్తుంది. ఈజ్ దర్ ఎనీథింగ్ హయ్యర్ గోల్, ఇంకా మంచి గోల్ ఉందా, వీటినన్నిటినీ దాటుకుని నేను వెళ్ళొచ్చా? సో అప్పుడు కర్మయోగా స్టార్ట్ ఉందంట. యోగా అనే శబ్దం ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే ఆధ్యాత్మికత, ట్రాన్సెండెన్స్ స్టార్ట్ అవుతుందో అప్పుడు యోగా అనే శబ్దం వస్తుంది. లింక్, యోగా అంటే టు లింక్. సో కర్మయోగా అంటే మన కర్మ ద్వారా మనం లింక్ అవుతున్నాం. సో ఆ విధంగా కార్యాలు చేస్తూ అతడు జ్ఞానయోగ స్టేజ్కి వెళ్తాడు అనమాట. అంటే మనం కర్మని, అందులో కూడా సకామ కర్మ, నిష్కామ కర్మ ఉన్నాయి. సకామ కర్మ అంటే కర్మ మీద ఆసక్తితోటి చేసేది. నిష్కామ కర్మ అంటే ఫలం మీద అపేక్ష లేకుండా చేసేది. సో ఆ నిష్కామ కర్మ ఎప్పుడైతే ఫలం మీద అపేక్ష లేకుండా మనం కార్యాలు చేస్తామో దాని ద్వారా జ్ఞానం అనేది పుడుతుంది, మనకి నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. సో నేను ఎవరిని, ఐఎమ్ స్పిరిట్ సోల్, ఆత్మ అనే అండర్స్టాండింగ్ వస్తుంది. అది జ్ఞానయోగకి పరివర్తన చెందుతుంది అనమాట. కర్మయోగం నుంచి జ్ఞానయోగ పరివర్తన చెందుతుంది. సో ఆ అండర్స్టాండింగ్లో కూడా అతను కార్యాలు చేస్తాడు. అది ఇనీషియల్ స్టేజ్. తర్వాత అది పరిపక్వం చెందిన తర్వాత అతను ఇక కార్యాలు చేయటం మానేస్తాడు అనమాట. ఎందుకంటే పూర్తిగా నేను ఆత్మని, నాకు ఈ ప్రపంచంతో ఏ సంబంధం లేదు, పూర్తిగా డిటాచ్ అయిపోయి కేవలం జ్ఞాన స్టేజ్లోనే ఉంటాడు. అది పరిపక్వమైన జ్ఞాన స్టేజ్. తర్వాత అష్టాంగ యోగ స్టార్ట్ అవుతుంది. హృదయంలోనే పరమాత్మని చూడటం. అదృష్టవంతుడైతే ఆ పరమాత్మని అతడు ఆరాధిస్తూ భక్తిలోకి రావచ్చు. చాలా మంది ఏమవుతుందంటే నేనే ఆ పరమాత్మని డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాను అనమాట, డైవర్ట్ అవుతూ. సో ఫైనల్గా భక్తులకు వస్తాను అనమాట. భక్తి యొక్క టాప్ మోస్ట్ యోగ. అందుకని యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతో యోమం తమోయుక్త, లాస్ట్ శ్లోక 6వ చాప్టర్. సో అందుకని టాప్ మోస్ట్ యోగ ఏంటంటే భక్తి యోగ. అందుకని 6 చాప్టర్స్ భగవద్గీత అయిపోగానే 7th చాప్టర్ నుంచి భక్తి యోగ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే, సో మనకి డైరెక్ట్గా నారద ముని చెప్పాడు చూడండి. ఇప్పుడు ఆ 9 స్టేజెస్ ఆఫ్ భక్తి అనేవి
అది భక్తుల యొక్క సాంగత్యంలో డైరెక్ట్గా మనకి భక్తి యోగం అనేది ఇవ్వబడుతుంది అనమాట. ఈ ల్యాడర్లో స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సిన అవసరం లేదు మనకి. డైరెక్ట్గా భక్తి యోగంలోనే ఈ స్టేజెస్ అన్నీ వస్తాయి. అది నారదముని చెప్పారు మనకి ఆ లైఫ్ స్టోరీ. కానీ చాలామంది ఈ డైరెక్ట్గా ఆ శ్రద్ధ అనేది ఉండదు. భక్తుల యొక్క సాంగత్యంలో వాళ్ళ యొక్క సాంగత్యాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే అధికారం వాళ్ళకు ఉండదు అనమాట. ఎందుకంటే చాలా ఆసక్తి ఉంటుంది ఎంజాయ్ చేయడానికి. సో అటువంటి వాళ్ళ కోసం మరి ఇది ఇవ్వాలి. కర్మయోగం, ఈ జ్ఞానయోగం అనేది ప్యారలల్గా ఉండాలి అనమాట. అసలు వ్యాసదేవుడు అందుకనే రాశాడు ఈ శాస్త్రాలు. ఇవన్నీ ఎందుకు రాశారు? కర్మకాండ, మహాభారతం, ఇవన్నీ కూడా వాళ్ళ కోసమే. భౌతికంగా వాళ్ళు ఆసక్తిగా ఉన్న వాళ్ళు ఎలా కార్యాలు చేస్తూ చేస్తూ చిన్న చిన్నగా భక్తులకి తీసుకురావాలన్న ఉద్దేశంతో రాశారు ఆయన. కానీ ఆయన తప్పు ఏంటంటే పూర్తిగా భక్తి ఫోకస్ తోటి ఒక శాస్త్రాన్ని రాయలేదు. ఎందుకంటే అందరూ అలా ఉండరు కదా. కొంత అట్లీస్ట్ 1% 2% అయినా పూర్తిగా శుద్ధ భక్తి చేయాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం ఒక శాస్త్రాన్ని ఇవ్వాలి. వాళ్ళు శుద్ధ భక్తి చేస్తూ వాళ్ళు మిగతా వాళ్ళని ప్రోత్సహిస్తారనమాట. వాళ్ళ వాళ్ళ స్టేజెస్లో ఎలా భక్తిలోకి ప్రగతి చెందాలి అనేది. సో మేబీ లిటిల్ ఫిలాసాఫికల్ అయిపోతుంది. ఐ విల్ స్టాప్ అండ్ గో టు ద వర్స్. సో ఈరోజు వర్స్ చూద్దాము. సో ది లాస్ట్ వర్స్ నిన్నటిది. ఆమయో యశ్చ భూతానాం జాయతే ఏన సుబ్రత తదేవ యామయం ద్రవ్యం నపునాతి చికిత్సితం. ఓ మహాత్మా, రోగకారణ పదార్థమునే ఔషధ రూపంలో చికిత్సగా ఒసిగినప్పుడు అది ఆ వ్యాధిని నయము గావింపదా. సో ఇంతకు ముందు 2 శ్లోకాల్లో 32 మరియు 33 సో కర్మయుగం గురించి చెప్తూ నారదముని ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు ఇక్కడ. ఎలాగైతే పాల ద్వారా ఒక డిసీజ్, అంటే రూపాలు తాత్పర్యం చెప్తాను అనమాట. పాలు ఎక్కువగా తీసుకోవటం ద్వారా మనకి డయేరియా అవ్వచ్చు, మతలబ్ లూజ్ మోషన్స్ అవ్వచ్చు. సో దాన్ని తగ్గించడానికి మళ్ళీ పాల ద్వారా వచ్చిన పెరుగు పదార్థాన్ని వాడినప్పుడు అది తగ్గిపోతుంది అనమాట. సో అంటే ఏదైతే రోగానికి కారణమైందో అదే వస్తువు ఆ రోగం నయం చేయడానికి ఉపయోగించబడింది అనమాట. సో ఈ ఉదాహరణ ఇస్తున్నారు. ఈ ఇచ్చి ఈరోజు శ్లోకం దాన్ని కనెక్ట్ చేస్తారు అనమాట. సో విల్ గో టు టుడే శ్లోక. ఏవం నృణాం క్రియా యోగ సర్వేషం శృతి హేతవః తయేవాత్మ వినాశాయ కల్పంతే కల్పితాః పరే. ఏవం నృణాం క్రియాయోగ. ఈ విధంగా మనుషుల యొక్క క్రియాయోగంలో, అంటే కర్మయోగమే, సర్వే అన్ని రకమైనటువంటి కర్మలు, అంటే నిత్య కర్మలు ఉన్నాయి, నైమిత్తిక కర్మలు ఉన్నాయి, కామ్య కర్మలు ఉన్నాయి. సో ఈ అన్ని కార్యాలు, మనిషి చేసే అన్ని కార్యాల్లో సంస్కృతి హేతవే. సంస్కృతి హేతం అంటే, సంస్కృతి అంటే చూడండి శబ్దార్థాలు భవబంధనములకు కారణం. అంటే జనరల్గా ఈ కార్యాలన్నీ కూడా మన భవబంధనాలకు కారణం అన్నమాట. జన్మ మృత్యు జరా వ్యాధి అనే ఈ సంసార బంధనాల్లోనే మనం తిప్పుతూ ఉంటాయి ఈ కర్మలు.
సో అందుకనే ఏవం నృణాం క్రియాయోగ సర్వే సంస్కృతి హేతవే త ఏవాత్మ వినాశాయ. అటువంటి కర్మలే త ఏవ ఆత్మ వినాశాయ. అంటే ఇక్కడ ఆత్మ అనేది మన ఆత్మ కాదు, మన మనసు కాదు, ఆ కర్మ వృక్షం అనే దానికి మీనింగ్ ఇక్కడ ఆత్మ అంటే. అంటే ఆ కర్మలు నశింపు చేయటానికి తోడ్పడతాయి. త ఏవ ఆత్మ వినాశాయ కల్పంతే కల్పితాపరే, సమర్థవంతము కాగలవు. అంటే ఏ కర్మలైతే మనకి భవబంధనాల్లో కట్టేస్తున్నాయో అవే కర్మలు మనల్ని ఈ కర్మ వృక్షణాన్ని పూర్తిగా నశింప చేయడానికి తోడ్పడతాయి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంటే ఇంతకు ముందు ఇచ్చిన ఉదాహరణతోటి దీన్ని చూడండి. ఎలాగైతే మనకి రోగ కారణమైనటువంటి ఒక ద్రవ్యము అదే మనకి రోగానికి నిర్మూలించడానికి ఎలాగైతే ఉపయోగపడుతుందో, అలాగే మనిషి బంధనానికి కారణమైనటువంటి కర్మలు ఆయన యొక్క ముక్తికి కూడా కారణం కాగలవు అనేది ఈ శ్లోకంలో చెప్తున్నాను. అది ఎలా అనేది మనం జస్ట్ తాత్పర్యం చూద్దాం. ట్రాన్స్లేషన్ తాత్పర్యం చదవండి ప్రభుజీ ఎవరైనా. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. చదవచ్చా ప్రభుజీ? ప్లీజ్ చదవండి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై. ఈ విధముగా మానవుని కర్మలన్నీను భగవానుని సేవకి అంకితము గావింపబడినప్పుడు అతనికి నిత్యబంధమును కలిగించిన ఆ కర్మలే కర్మవృక్షము యొక్క నాశకారకములు కాగలవు. భాష్యం. భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదకి జై. జీవుని నిత్యముగా బంధించి ఉన్నటువంటి కామ్యకర్మ భగవద్గీత యందు అశ్వత్థ వృక్షముతో పోల్చబడినది. అది లోతుగా వ్రేళ్లను కలిగి ఉండుటయే అందులకు కారణము. కామ్య కర్మ ఫలమును అనుభవింపగోరినంత కాలము జీవుడు ఒక దేహం నుండి వేరొక దేహమునకు లేదా ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశమునకు కర్మానుసారము మారవలసియే వచ్చును. కానీ భోగవాంఛను శ్రీకృష్ణ భగవానుని కార్యమును ఒనరించు కోరికగా మార్చినచో మనుజుని కర్మము కర్మయోగముగా, అంటే తనకు సహజానురక్తి కలిగిన కర్మలయందు నిలిచి ఆధ్యాత్మిక పూర్ణత్వమును మనుజుడు సాధించు విధానముగా మారగలదు. ఇచ్చట ఆత్మ అను పదము కామ్యకర్మల యొక్క వివిధ శాఖలను సూచించుచున్నది. సారాంశం ఏమనగా సమస్త కామ్యకర్మలు మరియు ఇతర కర్మల ఫలితం. హరే కృష్ణ. నేను జస్ట్ 2 minutes లో వస్తాను. ఈ తాత్పర్యం చదవండి, ప్లస్ నెక్స్ట్ శ్లోకం తాత్పర్యం కూడా చదవండి, నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ప్రభు. సారాంశం ఏమనగా సమస్త కామ్య కర్మలు మరియు ఇతర కర్మల ఫలితములను శ్రీకృష్ణ భగవానుని సేవతో జతగూర్చినచో అది కర్మబంధనమును శమింపజేసి క్రమముగా దివ్యమైన ప్రేమమయ భక్తిగా వృద్ధి నొందగలదు. అట్టి దివ్యమైన భక్తియుక్త సేవ కర్మ యొక్క అశ్వత్థ వృక్షమును సంపూర్ణంగా నశింపజేయుటయే గాక భక్తి ఒనర్చిన వానిని శ్రీకృష్ణుని పాదపద్మముల చెంతకు చేర్చును. సారాంశముగా తెలుపవలెనన్న మొట్టమొదట మనుజుడు శుద్ధ భక్తుల సాంగత్యమును అభిలషింపవలెను. అట్టి భక్తులు వేదాంతము నెరిగిన వారే గాక ఆత్మదర్శులను మరియు శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తులను అయి ఉండవలెను. అట్టి వారి సాంగత్యమున భక్తి యొక్క ప్రారంభ దశలోనున్నవాడు దేహము మనసు రెండింటి తోడను నిష్కపటముగా సేవను గూర్చవలెను. సాధకులు ఇట్టి సేవాభావము మహాత్ములైన వారు మరింతగా వారి కరుణను కురిపించుటకు దోహదము కాగలదు. అట్టి కరుణ శుద్ధ భక్తులు కలిగి ఉండేది దివ్య లక్షణములన్నింటినీ సాధకుని యందు కలిగించగలదు. ఇది క్రమముగా శ్రీకృష్ణ భగవాను దివ్యలీలను శ్రవణము చేయవలననేది తీవ్రమగు ఆసక్తిగా మార్పు చెందును. అట్టి ఆసక్తియే స్థూల సూక్ష్మ దేహముల నిజస్థితిని, వాటికి పరమైన శుద్ధాత్మకు సంబంధించిన జ్ఞానమును, పరమాత్మతో తనకు గల నిత్య సంబంధమును అతనికి తెలియజేయును. ఈ విధముగా నిత్య సంబంధము సుస్థాపితమైనంతనే శుద్ధమైన భక్తియుక్త సేవ క్రమముగా నిరాకార బ్రహ్మ జ్ఞానము మరియు పరమాత్మ జ్ఞానములకు పరమైనట్టి భగవత్తత్వ విజ్ఞానముగా వృద్ధి నొందును. భగవద్గీత యందు తెలుపబడిన రీతి అటువంటి పురుషోత్తమ యోగము.
ద్వారా మనుజుడు ప్రస్తుత జన్మనందే పూర్ణత్వమును పొందగలడు. అంతేగాక శ్రీకృష్ణ భగవాను దివ్య లక్షణములలో అధిక శాతమును పొందగలడు. శుద్ధ భక్తుల సాంగత్యంతో ఒనగూడెడి క్రమమైన పురోగతి ఇదియే. హరే కృష్ణ. ఇంకెవరన్నా చదువుతారండి? కంటిన్యూ చేయమని మాతాజీ, కంటిన్యూ చేయండి. శ్లోకం 35. యదత్ర క్రియతే కర్మ భగవత్ పరితోషణం జ్ఞానం యత్తదధీనం హి భక్తి యోగ సమన్వితం. భావం: ఈ జన్మమున భగవత్ కార్యమును పూర్ణము గావించుటకై ఒనర్చబడిన ఏ కర్మ అయినను భక్తి యోగముగా లేదా దివ్యమైన భక్తియుక్త సేవగా పిలువబడుచున్నది. జ్ఞానముగా పిలువబడున్నది దానికి సమన్వయం అంశమే కాగలదు. భాష్యం: శ్రీల ప్రభుపాద్కి జై. శాస్త్రములు నిర్దేశించిన రీతి కామ్యకర్మలను అనరించువాడు ఆత్మానుభవమునకై తగినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానమును సంపూర్ణముగా బడయగలుగుట ఒక సర్వసాధారణ అభిప్రాయమై ఉన్నది. కొందరు భక్తి యోగమును కర్మ యొక్క వేరొక రూపముగా భావింతురు. కానీ భక్తి యోగము కర్మ జ్ఞానముల కన్నను ఉత్కృష్టమైనట్టిది. అనగా భక్తి యోగము జ్ఞానము లేదా కర్మకు స్వతంత్రమై ఉండగా అవి మాత్రము భక్తి యోగమునకు ఆధీనములై ఉన్నవి. శ్రీకృష్ణ భగవానుని ప్రీతియే భక్తి యోగమునందలి ముఖ్యాంశము కనుక నారదునిచే వ్యాసునకు ఉపదేశింపబడిన రీతి అట్టి కర్మయోగమే, అంటే క్రియాయోగమే ప్రత్యేకముగా ఉపదేశింపబడుచున్నది. తన సంతానమైన జీవులు త్రివిధ తాపములకు గురి కావాలనని భగవానుడు ఎన్నడూనూ వాంఛింపడు. జీవులందరూ తనను చేరి తనతో జీవింపవలనని అతడు భావించును. కానీ భగవద్ధామమున చేరవలనన్నచో మనుజుడు తనను భౌతిక కల్మషముల నుండి పరిశుద్ధిని కావించుకొనవలెను. కర్మను భగవత్ ప్రీత్యర్థమే కావించినప్పుడు కర్త అయిన వాడు క్రమముగా భౌతిక కల్మషముల నుండి బయటపడి పవిత్రుడు కాగలడు. భౌతిక కల్మషముల నుండి పవిత్రీకరణమనగా ఆధ్యాత్మిక జ్ఞాన ప్రాప్తి అని భావము. అనగా జ్ఞానము శ్రీకృష్ణ భగవానుని ప్రీత్యర్థమై ఒనరింపబడు కర్మలపై ఆధారపడి ఉన్నది. భక్తి వర్జితమైన అంటే భగవానుని ప్రీత్యర్థము కానటువంటి ఇతర జ్ఞానము మనుజుని ఏనాడును భగవద్ధామంను చేర్చలేదు. అనగా ఇదివరకే నైష్కర్మ్యమప్యచ్యుత భావవర్జితం అను శ్లోకం నందు వర్ణించిన రీతి అట్టి జ్ఞానము ముక్తికైనను మనుజునకు అందించలేదు. సారాంశం ఏమనగా శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ యందు అంటే ముఖ్యముగా శ్రీకృష్ణుని దివ్యలీలల శ్రవణము మరియు కీర్తనములందు నియుక్తుడైన వాడు భగవద్గీత యందు ధృవపరపబడినట్లు భగవత్కరుణచే ఆధ్యాత్మిక జ్ఞానపూర్ణుడు కాగలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఈ సెక్షన్ ఎండ్ అవుతుంది అనమాట. ఈ 35తో కర్మయోగ సెక్షన్ ఎండ్ అవుతుంది. మరి కంక్లూజన్ ఇస్తారు తర్వాత నారదముని. అంటే నేను చెప్పినట్టు సో కర్మయోగ అనేది ఎవరైతే ఈ భౌతిక కర్మల పట్ల ఆసక్తిగా ఉన్నారో వాళ్ళకి భక్తిలోకి తీసుకురావటానికి ఇక్కడ నారదముని ఈ శ్లోకాలు చెప్తున్నాను అనమాట. యాక్చువల్గా 32 నుంచి 35 వరకు. సో ఎందుకంటే అందరూ ఆ భక్తి అధికారం అనేది ఉండదు, భక్తి శ్రద్ధ అనేది ఉండదు. నారదమునికి ఆ శ్రద్ధ ఉంది. ఆయన భక్తి వేదాంతలకు సేవ చేశారు. ఆయన ఇమీడియట్ గా 9 స్టేజెస్లోకి వెళ్ళిపోయారు, ప్రేమ స్టేజ్కి వెళ్ళిపోయారు. సో మిగతా వాళ్ళు కూడా ఎలా రాగలరు? సో ఈ ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. సో వాళ్ళ కార్యాల పట్ల ఆసక్తి తోటి వాళ్ళు భవబంధనంలోనే చిక్కుకుపోయి ఉంటారు. దానికి రూపాయలు వారి తాత్పర్యంలో ఇచ్చారు మనకి. భగవద్గీత 15వ అధ్యాయం ఊర్ధ్వమూల మదశాఖం. ఆ చెట్టు ఉంటుంది కదా, ఆ భౌతికమైనటువంటి చెట్టు తలక్రిందులుగా ఉంటుంది. అసలైన చెట్టు ఆధ్యాత్మిక ప్రపంచం. మనం ఆ భౌతిక ప్రపంచంలోనే కర్మాల ద్వారా ఆ ఫలాల్ని ఆస్వాదిస్తూ ఇంకా జటిలంగా చేసుకుంటున్నాం ఆ చెట్టుని. ఎవరైతే ఆ చెట్టు మూలాన్ని కట్ చేస్తారో అప్పుడే ఆధ్యాత్మిక ప్రపంచంలో కానీ ఆయన అడుగు పెట్టగలడు అని 15వ అధ్యాయంలో మనం చదివాము. నిర్మాణము ఆజిత సంగతోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ.
అక్కడ చెప్తారన్నమాట ప్రభుపాద ద్వారా ఆ చెట్టు అనేది ఎందుకుంది అక్కడ. ఆ, నీళ్ల యొక్క ఛాయలో ఆ చెట్టును మనం చూస్తున్నాం. ఆ నీళ్లు ఉన్నప్పుడే మనకు ఆ తలకిందులైన చెట్టు కనిపిస్తుంది. ఆ నీళ్లు లేనప్పుడు ఆ చెట్టు కనపడదు కదా. ఆ నీళ్ళు అనేవి మన కోరికలు అనమాట. ప్రభుపాద ద్వారా వస్తుంది. ద డిజైర్ ఈజ్ ద వాటర్ అండ్ ఇన్ ద వాటర్ దెర్ ఈజ్ అ షాడో, ద రిఫ్లెక్టెడ్ ట్రీ. ఆ డిజైరే లేదనుకోండి, ట్రీ లేదు. కాబట్టి సో మన ఈ కోరికలు అనేవి అవి పూర్తిగా తొలగిపోవాలి. అప్పుడు మనకి చెట్టు అనేది రిఫ్లెక్టెడ్ ట్రీ అనేది ఉండదు. కానీ ఆ కోరికలను ఎలా మనం పూర్తిగా తీసివేయగలం? అది సాధ్యం కాదు జీవుడికి. లివింగ్ ఎంటిటీ అంటే జీవుడు అంటే కోరికలు ఉండాలి. ఆ కోరికలు ఏం చేయాలంటే మనం వాటిని భగవంతుని మీద తీసుకురావాలన్నమాట. భగవంతుని సేవ మీద ఆ కోరికలన్నీ పెట్టాలి. సో అలాగే డిజైర్ని మనం డైవర్ట్ చేయాలి. దాన్ని డౌటైలింగ్ అంటారు. సో అలాగే ఇలా ఆసక్తిగా ఉన్న వాళ్ళందరినీ ఏం చేయాలంటే ఆ కర్మల్ని భగవంతుని కోసం చేసేలాగా ప్రేరేపించాలి. అందుకనే అర్జునుడు నేను యుద్ధాన్ని వదిలేసి నేను వెళ్ళిపోతాను, నేను సన్యాసం తీసుకుంటాను, యుద్ధం ఎందుకు చేయాలి అని అర్జునుడు చెప్పినప్పుడు కృష్ణుడు మందలిస్తాడు. నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి. నువ్వు ఆ స్టేజ్లో ఉన్నప్పటికీ అంటే నేను ప్రగతి చెందాను, నేను అన్ని వదిలేసి వెళ్ళగలను, ఆ స్టేజ్లో నేను ఉన్నాను అని అనుకున్నా కానీ నువ్వు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్తిస్తూ ఎలాగైతే జనక మహారాజు వీళ్ళందరూ రాజులుగా వాళ్ళు కార్యాలు చేశారు. వాళ్ళు శుద్ధ భక్తులు అయినప్పటికీ వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ధర్మాన్ని నెరవేర్తించారు. ఎందుకంటే ఒక సగటు మనిషికి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. లేదంటే అందరూ అర్జునే ఎగ్జాంపుల్ తీసుకొని అర్జునుడు వెళ్ళిపోయాడు వదిలేసి మేము కూడా మా బాధ్యతలను వదిలేసి మేము కూడా వెళ్ళిపోతాం. ఏమవుతుంది? వాళ్ళకి అధికారం లేదు, కానీ అర్జునుడిని సాకుగా పెట్టుకొని వాళ్ళు ఇంకా పతనం అయిపోతారు. అందుకని అర్జునుడికి ఏం చెప్తున్నానంటే మీరు ఆ స్టేజ్లో ఉన్నప్పటికీ మీరు అనాసక్తితోటి ఉదాహరణని సెట్ చేయడానికి కార్యాలు చేయండి. అప్పుడు ఆసక్తిగా ఉన్న వాళ్ళు మీ ఎగ్జాంపుల్ చూసి వాళ్ళు కూడా కార్యాలు చేసి ఆ కార్యాలని భగవంతునికి అర్పిస్తూ చిన్న చిన్నగా వాళ్ళు ప్రగతి చెందుతారు అని చెప్తున్నారు అన్నమాట. సేమ్ థింగ్ ఇక్కడ నారదముని చెప్తున్నారు ఉదాహరణ ఇచ్చి. ఎటువంటి కార్యాలైతే బంధనాలకు కారణం అవుతాయో అవే కార్యాలు మనం భగవంతుని కోసం చేసినప్పుడు, భగవంతుని ప్రీత్యర్థం చేసినప్పుడు అవి బంధ ముక్తికి కారణమవుతాయని చెప్పారు. సో యుక్త వైరాగ్య ఆ శ్లోకం మీకు ఒకటి చూపిస్తాను. ఈ కాన్సెప్ట్ వస్తుంది మనకి ఆచార్యులు ఈ రెండు శ్లోకాలు మీరు హోంవర్క్ అనమాట మీకు. యుక్త వైరాగ్య అంటే ఏంటి, ఫల్గు వైరాగ్య అంటే ఏంటి. ఓకే, మా కంప్యూటర్లో సమ్ ప్రాబ్లం ఉంది, రావట్లేదు. ఎనీవేస్, అనాసక్తస్య విషయాన్ యథార్థం ఉపయుంజత నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యం ఉచ్యతే. అనాసక్తస్య విషయాన్ అంటే వస్తువులకు అనాసక్తిగా ఉంటూ యథార్థం ఉపయుంజిత వాటిని భగవంతుని సేవలో ఉపయోగించటము యుక్త వైరాగ్యం అన్నమాట. నిర్బంధే కృష్ణ సంబంధే వాటిని ఆ వస్తువులకు కృష్ణునితో సంబంధాన్ని ఏర్పరుస్తూ ఎవరైతే వస్తువుల్ని భగవంతుని సేవలో ఉపయోగిస్తారో వాళ్ళు యుక్త వైరాగ్యులు అని చెప్తారు. అంటే వాళ్ళు వైరాగ్యులే. వైరాగ్యులు అంటే కేవలం నాకేది వద్దు అని చెప్పేవాళ్ళు కాదు.
సో ఒకసారి ప్రభుపాద వారికి ఒక ఫోటో తీసుకెళ్తారు భక్తులు. అక్కడ ఒక స్వామీజీ, ఒక యోగి డబ్బుల్ని ఇట్లా నాకు వద్దు అని ఫోటో తీశాడు అనమాట. ఓ డబ్బులంతా మాయా, సో నాకు డబ్బులు అవసరం లేదు, నేను విరక్తుణ్ణి అని అలా ఫోటో తీసుకున్నారు. ఇప్పుడు ప్రభుపాద వారు చూసి చెప్తారు, నాకు మొత్తం డబ్బులు తీసుకురండి, ప్రపంచంలో ఉన్న డబ్బంతా నాకు తీసుకురండి, నాకు కావాలి అని ప్రభుపాద వారు అంటారు. నా ఫోటో తీయండి ఒకటి, ఎందుకంటే ఈ డబ్బులంతా నేను లక్ష్మీదేవి నారాయణ సేవలో ఉపయోగించాను, నేను ఎందుకు దీన్ని వద్దు అనాలి? సో అది కరెక్ట్ కాదు. సో ఎందుకంటే ప్రతిదీ కూడా భగవంతునితో సంబంధం ఉంది, ఎందుకంటే భగవంతుని నుంచే ప్రతిదీ వచ్చింది. ఈ భౌతిక ప్రపంచం కూడా భగవంతుని యొక్క శక్తే, బహిరంగ శక్తి. కాబట్టి భగవంతుని సేవలో దీన్ని ఉపయోగించినప్పుడు అది కూడా ఆధ్యాత్మిక అయిపోతుంది అనమాట. ప్రభుపాద ద్వారా ఒక ఉదాహరణ ఇస్తారు. ఒక ఐరన్ రాడ్ తీసుకోండి, ఆ రాడ్ని మీరు అగ్నిలో పెట్టారనుకోండి, కొంత సమయానికి అది కూడా అగ్నిలాగే ప్రవర్తిస్తుంది, అది పట్టుకుంటే మనం కాలిపోతుంది మంచిది. అలాగే భౌతిక వస్తువు అనేది ఎప్పుడు భౌతిక వస్తువు అంటే, ఎప్పుడైతే మనం దానిని మన యొక్క ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగిస్తామో అప్పుడు అది భౌతికం. కానీ ఎప్పుడైతే దాన్ని మనం భగవంతుని సేవలో ఉపయోగిస్తామో ఆ వస్తువు ఆధ్యాత్మికం అయిపోతుంది. ఎందుకంటే మనకి అది భౌతికం, ఆధ్యాత్మికం. భగవంతుడికి అన్ని ఆధ్యాత్మికమే, ఎందుకంటే అన్ని ఆయన నుంచి వచ్చినాయి. సో ఇది ఫార్ములా అన్నమాట. సో ఆసక్తిగా ఉన్న వాళ్ళకి, వాళ్ళు చేసే ప్రతి ఏ కార్యం ఆసక్తిగా ఉంది, ఆ కార్యాన్ని భగవంతుని సేవలో పెట్టేయండి, అది ఆధ్యాత్మిక అయిపోతుంది. సో చాలా మందికి కోరికలు ఉంటాయి, తినాలి బాగా మంచిగా, ఆలు పరాటాలు, నార్త్ ఇండియన్స్ అయితే ఆలు పరాటాలు, పుల్కాలు, పనీర్ సబ్జీలు, సౌత్ ఇండియన్స్ అయితే ఇడ్లీ, సాంబార్, వడ. సో ఈ విధంగా తినాలి మంచిగా అనే ఆసక్తి ఉంటుంది. ఓకే, తినండి, కానీ భగవంతుడికి అర్పించి తినండి. చూడండి, ఇప్పుడు అది పూర్తిగా అది ఆధ్యాత్మిక అయిపోతుంది అన్నమాట. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ నాట్ ద ఐడియల్, ఇది పూర్తిగా శుద్ధమైనటువంటి భక్తి కాదు. బట్ అట్లీస్ట్ నీ కోరికల్ని నువ్వేం చేస్తున్నావు అంటే ఇక్కడ డౌటేల్ చేస్తున్నావు, భగవంతునికి అర్పించి తింటున్నావు. చిన్న చిన్నగా నీ యొక్క మెంటాలిటీ చేంజ్ అయిపోయి శుద్ధమైన స్థాయికి కూడా ఒకరోజు రాగలవు అన్నమాట. కానీ ఎక్కడ ఒక చోట స్టార్ట్ చేయాలి కదా. అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ప్రీచర్స్, మన ప్రచారాలకి ఈ పాయింట్ అర్థమవటం చాలా ఇంపార్టెంట్. కొత్త వాళ్ళని మనం ఎలా భక్తిలోకి తీసుకురావాలి, వాళ్ళకి భక్తి శ్రద్ధ అనేది లేదు, కానీ వాళ్ళు చేసే ప్రతి కార్యం కూడా భగవంతునికి చేసేటట్టు వాళ్ళని ప్రేరేపించాలన్నమాట. తర్వాత ఇప్పుడు సమయం లేదు, మీరు భగవద్గీత 3వ శ్లోకము 3వ అధ్యాయము 26వ శ్లోకం తాత్పర్యం చదవండి. సో అక్కడ చాలా ప్రభుపాద చాలా మంచిగా రాస్తారు అన్నమాట. జోషయేత్ సర్వకర్మాని విద్వాన్ యుక్త సమాజం. ప్రభుపాద ద్వారా ఎలా ఎంగేజ్ చేశారు, ఒక సిన్ఫుల్ పర్సన్ని కూడా ఆయన భక్తిలోకి ప్రేరేపించారు అన్నమాట. సో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ప్రభుపాద వారు ఎక్కడో పాశ్చాత్య దేశంలో ఉన్నప్పుడు కొంతమంది అరటిపండు తొక్కులు తీసుకొచ్చారు. అరటిపండు వాళ్ళు తినేసి సంథింగ్ అంటే వాళ్ళ యొక్క మాదక ద్రవ్యాలు లేకపోతే ఇంటాక్సికేషన్స్, డ్రగ్స్ కోసము వాటిని యూజ్ చేసుకుని కేవలం తొక్కులు వాళ్ళకి కావాలి. సో అరటిపండ్లన్నీ కూడా టెంపుల్లో ఇచ్చేద్దాం, వాళ్ళు అరటిపండ్లు తింటారు, మాకు తొక్కులు కావాలని చెప్పి ఆ విధంగా అరటిపండ్లు తీసుకొచ్చి టెంపుల్లో ఇచ్చారనమాట. ప్రభుపాద వారు వాటిని స్వీకరించారు. సరే, ఈ విధంగా అన్న వీళ్ళు ప్రగతి చెందుతారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి, దాని ద్వారా వాళ్ళ ఇంటాక్సికేషన్స్లో వాళ్ళు ఉపయోగించుకుందాం తొక్కులని. అరటిపండ్లు మనం ఏం చేసుకుంటాం, సరే టెంపుల్కి ఇచ్చేద్దాం. సో ఈ విధంగా జస్ట్ ఉదాహరణ చెప్పాను. సో ప్రతి ఒక్కళ్ళకి అటాచ్మెంట్స్ ఉంటాయి అనమాట. కొంతమందికి బిజినెస్ చేయాలని అటాచ్మెంట్ ఉంటుంది, కొంతమందికి పెద్ద పెద్ద లెక్చర్స్ ఇవ్వాలన్న కోరుకుంటుంది,
కొంతమందికి మేనేజ్ చేయాలన్న కోరుకుంటుంది, కొంతమంది సింగింగ్, డాన్సింగ్, అంటే ఏ కళ ఉన్నప్పటికీ వాటిని మనము వాళ్ళని ప్రోత్సహిస్తూ భక్తిలో ఎలా చేయాలి అవే కార్యాలను మన మీద ఆసక్తితోటి వాళ్ళు కూడా కొద్దిగా ఆ కార్యాలు చేస్తారన్నమాట. ఆ విధంగా వాళ్ళు శుద్ధి అవుతూ ఉంటారు చిన్న చిన్నగా మెంటాలిటీ నుంచి. సో దేర్ఫోర్ వీ షుడ్ నాట్ రిజెక్ట్ ఎనీథింగ్. అంటే చాలామంది ఇది మాయా, ఇది మాయా, ఇది భౌతికమైనటువంటి కార్యము, మనం చేయకూడదు ఈ కార్యాలు, మనం కేవలం భక్తి చేయాలి. సో ఆ విధంగా కొంతమంది ఇమ్మెచ్యూర్గా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. హరిదాస్ ఠాకూర్ని మనం ఇమిటేట్ చేయలేము. హరిదాస్ ఠాకూర్ 24 hours ఆయన చాంటింగ్, హీరింగ్, రీడింగే. మనం అలా చేయలేము. కాబట్టి మనం ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ శాండ్విచ్ ప్రోగ్రామ్, మార్నింగ్ కొంతసేపు, ఈవినింగ్ కొంతసేపు డైరెక్ట్గా నవవిధా భక్తి చేస్తాం. కానీ పూర్తిగా మనం రోజంతా కూడా మన యొక్క డ్యూటీస్, ఆక్యుపేషనల్ డ్యూటీస్, నిత్య కర్మలు, నైమిత్య కర్మలు ఇవన్నీ చేస్తున్నాం మనం కూడా. సో వాటన్నిటిని భగవంతుని కోసం ఎలా చేయాలి, సో అలా చేస్తూ చిన్న చిన్నగా మనం కూడా శుద్ధ భక్తి స్థాయిలోకి రావచ్చు అన్నమాట. అలాగే వేరే వాళ్ళని కూడా మనం ప్రేరేపించాలి. హరే కృష్ణ. సో విల్ స్టాప్ హియర్, టైం అయిపోయింది. కొద్దిగా ఈరోజు ఫిలాసాఫికల్గా చెప్పాను, ఐ డోంట్ నో, బట్ ఐ హోప్ లిటిల్ బిట్ యూ కుడ్ అండర్స్టాండ్. ఎనీ డౌట్, ఎనీ ప్రశ్న? ఎస్. ప్రణాం ప్రభుజీ. ఎన్నిసార్లు భగవద్గీత విన్నా, ఎన్ని చేసినా కూడా భక్తి యోగా లెడర్ లో కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది. వాళ్ళు చాలా బాగా క్లియర్ గా అది క్లారిటీ వచ్చింది ప్రభుజీ. థ్యాంక్ యూ Okay, సో that's మచ్ good. ప్రభుజీ. ఇంకా కన్ఫ్యూజన్ అవ్వలేదు కదా. ఎస్, మేబీ సమ్ అదర్ టైమ్ వీ కెన్ టేక్ దిస్ సెక్షన్, సమ్ అదర్ ఫోరం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. శిల ప్రభుపాద్ కి జై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Prabhuji. Hare Krishna. Pranam. Hare Krishna. Thank you very much. Thank you, Prabhuji. Prabhuji. Pranam. Thank you, Prabhuji. ధన్యవాదాలు.